దయాకర్ గారు, గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కావచ్చు, నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది. సో పులి బయటకు వస్తుంది అంటున్నారు, ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? పులి అది పులి, అవినీతి పులి. అది ప్రజల రక్తం దాగింది. ప్రజలు బయటకు వచ్చి ఏం చేస్తారు? బోన్లో పోవడానికి బయటకు వస్తుంది తప్ప ఇంకేది కాదు. ఇవాళ గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం వల్ల, దోపిడీ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది. మళ్ళీ దాన్ని ప్రజలకు సంక్షేమం వైపు మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అపర్నిశలు రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల అవినీతి మింగి ఇవాళ దేనికి పులి అండి నేను అనేది? అవినీతిల పులి? ఎక్కడ పులి నేను అనేది? ఉద్యమం పేరితే దగా చేసినటువంటి దొంగలు వాళ్ళు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అది దొంగలుగా తయారై తెలంగాణని దోచుకొని ఇవాళ తెలంగాణను వల్లకాడు చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు నీతి గురించి మాట్లాడతారు. మొన్న నాకు ముఖ్యమంత్రి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కవిత ఒక విజ్ఞప్తి చేసింది, అసెంబ్లీలో పూలే బొమ్మ పెట్టాలని. పూలే బొమ్మ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు లేని సోయి నెల రోజులకే మీకు సోయి వచ్చిందా? నాకు అర్థం కాకడుతా. కొడుకో దుకాణం, అల్లుడో దుకాణం, అయ్యో దుకాణం, బిడ్డోగో దుకాణం, తెలంగాణని మొత్తం విభజించి పాలించారు వీళ్ళు. మొత్తం కూడా ఎక్కడ ఏ శాఖ చూసినా, ఏ వ్యవస్థ చూసినా మొత్తం కూడా నాకి మొత్తం వల్లకాడు చేసేదాకా వదిలిపెట్టలేదు. వాళ్ళు చేసిన దోపిడీ వల్లే కదా ఇవాళ కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, ఇవాళ ప్రాజెక్టులు కానీ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా అవినీతిమయమైపోయి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసినటువంటి పరిస్థితి. వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల్ని పెడితే తెలంగాణ జైలు సరిపోవు, స్టేషన్లు సరిపోవు. అంత ఉన్నటువంటి సువష్టపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దొంగలు వాళ్ళు. మీరేమో ఆగం పట్టించారంటారు, వాళ్ళేమో తెలంగాణని కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో పెట్టించినాం తెలంగాణని వాళ్ళు అంటారు. ఏది నమ్మాలి జనాలు? ఇప్పుడు ఇవాళ 5,70,28,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 5 లక్షల కోట్ల అప్పులు చేశారు, 6 లక్షల కోట్ల అప్పులు చేశారు. దేనికి ఖర్చు పెట్టారు మీరు చెప్పండి? తెలంగాణ రాష్ట్రం రాకముందు 2 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ మనకు 2 లక్షల కోట్ల చిల్లర అయినా కూడా మొత్తం కూడా మీరు వ్యయాన్ని పెంచి ఇవాళ 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి దాన్ని రీడిజైనింగ్ పేరుతోని మీకు అనుకూలంగా మీ జేబులోకి రావడం కోసం మీరే ఒక క్రియేట్ చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇచ్చేశారు. ఇవాళ మొత్తం కూడా ఒక మిషన్ భగీరథ చూస్తే పైపులేమో మనకేసారు, పైసలేమో వాళ్ళకి పోయినాయి. ఎక్కడ కూడా మిషన్ భగీరథలో కూడా క్వాలిటీ లేదు. ఎక్కడ కూడా బ్యాంకులల్లో 10 రూపాయల ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి వాళ్ళ 40,000 కోట్ల రూపాయల అప్పుల్ని తీసుకొచ్చి వాళ్ళ మిషన్ భగీరథ పథకం చేస్తే ఏమైనా ఉపయోగం అయిందని నేను అంటా ఉన్నాను. మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చారు, ఎంత అవినీతి జరిగింది. వాళ్ళ ఉన్నటువంటి చెంచాలకు, వాళ్ళ మూతులు నాకే చెప్పులు నాకే ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళను కాంట్రాక్టర్లు ఇచ్చి మొత్తం కూడా దగా చేసి పొక్లేను జస్ట్ మట్టి తీసిస్తే కూడా వాళ్ళకి బిల్లులు ఇచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది. మీకు అనుకూలంగానే తెలంగాణ వ్యవస్థను తయారు చేసుకున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ మీరు తయారు చేశారు? ఏ నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించగలిగారు? మీ కాలంలో రైతుల వ్యవస్థను ఇచ్చేయగలిగారు? మిల్లర్ల దోపిడీని ఆపగలిగారా మీరు? నేను అంటా ఉన్నాను, రైతుకు గిట్టుబాటు ధర కల్పించారా? రైతుల ఆత్మహత్యలను నివారించగలిగారా? నిరుద్యోగ ఆత్మహత్యలు నివారించగలిగారా? ఎక్కడ మీరు చేశారు? ఈ ప్రయోజనం వల్ల తెలంగాణకి మేలు జరిగింది, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాం, దీనివల్ల ఉపయోగం జరిగిందని ఒక్కడ మీరు చెప్పండి. నేను అనేది ఎక్కడ? ప్రతి చోట అవినీతిని చేశారు, మీ ప్రయోజనం కోసం ఇది చేశారు. మీరు 100 సంవత్సరాలు బతికుండడానికి, 100 సంవత్సరాలు రాజకీయం చేయడానికి కావాల్సినటువంటి ఆస్తులు, అంతస్తులు, పైసల్ని సంపాదించుకొని ప్రజలు చీకొడితే ఇవాళ 1000-100 మీటర్ల గోతి తీసి మిమ్మల్ని బొంద పెడితే కూడా మీకు ఇంకా చలనం రావట్లేదు. ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారు, మళ్ళీ ఇంకా అధికారం వస్తుందనే భ్రమలలో ఉన్నారు. మీరు హామీలు ఇచ్చారు 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల అమలు ఒకవేళ అమలు కాకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలే తరిమి కొడతారు అనేది ప్రతిపక్షాల మాట. వాస్తవం అంటారా? నేను అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి 6 గ్యారెంటీల పథకాలను ఆలోచన చేశాం. మేము ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. మీరేమో గత ఉన్నటువంటి పాలకులు పైసల కోసం ఉన్నటువంటి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆరాటం పడ్డారు. ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఇవాళ మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను అనేది మీదేమో పైసల ఆరాటం, మాదేమో ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమం కోసం పోరాటం. మాకు చాలా తేడా ఉంది. మాకు కోసం ఇవాళ 10 ఏళ్ళలో ఉన్నటువంటి పాలనలో ఇవాళ ప్రజలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయం. ఇవాళ కాంగ్రెసే లేకపోతే
ఇవాళ మనిషి రక్తాన్ని తాగేటోళ్ళు వీళ్ళు తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా ఏమన్నా, లేకపోతే అంతకు డిఫరెంట్గా ఇంకేమైనా అభివృద్ధి చేస్తుందా? కాంగ్రెస్ అనేది ఒక ప్రజాస్వామిక ఉన్నటువంటి పార్టీ, ఒక స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనతోని ఇవాళ కాంగ్రెస్ పాలన ముందుకు పోతా ఉంది. మీరు నెల రోజులలోనే చూడండి, తెలంగాణలో అద్భుతమైన మార్పులు వచ్చినాయి. ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. పోరాటం చేసేవాడికి కూడా ఒక రాజ్యాంగ హక్కును మనం కల్పించాం. మానవ హక్కులను కాపాడుతూ ఉన్నాం. గతంలో మానవ హక్కులు మంటలు కలిపారు, మనిషి స్వేచ్ఛను మంట కలిపారు. నీ మంత్రుల్ని కూడా ముఖ్యమంత్రికి రాని చెప్పారు. మంత్రుల్ని గేటు దగ్గర అవమానపరిచినటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్య కార్యకర్త కూడా ఇవాళ వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర పోయి వినతి పత్రాలు ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు. ప్రజా దర్బార్ పేరిట కొన్ని వందల మంది ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మీరు సక్రమంగా పాలిస్తే, మీరు పారదర్శకంగా పాలిస్తే ఎందుకు ఈ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంటుంది? ఎందుకు ఇంత ప్రజల నుంచి వెల్లువెత్తినటువంటి నిరసనలు కానీ, వెల్లువెత్తినటువంటి వినతి పత్రాలు ఎందుకు వస్తున్నాయి? మీరు నిజంగా బంగారు తెలంగాణ చేస్తే ఎందుకు ఇంత ఆర్తనాదాలు ప్రజల నుంచి వస్తున్నాయి? మమ్మల్ని కాపాడండి అని ఎందుకు ఇవాళ గాంధీ భవన్ కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అనేకమైనటువంటి ప్రజలు ఎందుకు క్యూ కడతా ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇది ముమ్మాటికి వీళ్ళు ప్రజల్ని పట్టించుకోలే. ఇవాళ మొత్తం కూడా ప్రాజెక్టుల పేరు మీద ప్రతి శాఖలలో డబ్బులను చూశారు తప్ప ప్రజల అవసరాలను చూడలేదు వీళ్ళు. కాబట్టి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతులు, టీచర్లు అందరూ ఏకమైనరు. వీళ్ళు పోవాలి తెలంగాణకు పట్టిన దరిద్రం ఎవరంటే కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళకు అన్ని రకాల ఆస్తులు సంపాదించుకున్నారు. ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదు. మీరు అధికారంలోకి వచ్చారు, నిరుద్యోగులు మీ వెంట ఉండి మిమ్మల్ని అధికారంలోకి తెప్పించారు. నిజంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి మాటలు కావచ్చు, మీరు నిలబెట్టుకుంటారా? సామాన్యులకు మీరు నిజంగా ఆసరాగా అండగా ఉంటుందా ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, 100కు 100% ఒక అద్భుతమైన పథకాలతోని, అద్భుతమైన ఆలోచనలతోని తెలంగాణలో ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ నిరుద్యోగులకు కూడా ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాల కోసం ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇవాళ గవర్నర్ గారు వెంటనే వాళ్ళని ఆమోదించిన తెల్లారే ఒక సెర్చ్ కమిటీ వేసి ఇవాళ దాదాపు టీఎస్పీఎస్సీ భర్తీకి సంబంధించి అనేకమైనటువంటి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. చైర్మన్తో పాటు సభ్యుల్ని కూడా వేసి ఒక పారదర్శకమైనటువంటి, ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక ఆశ, ఆత్మవిశ్వాసాన్ని కల్పించేలా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక నిస్వార్థమైనటువంటి చైర్మన్తో పాటు సభ్యుల్ని వేసి ఆ కాల ప్రక్రియ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ లాగా ఆ ప్రక్రియ కొనసాగేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపు ఉన్నటువంటి అన్నదాతల్ని కానీ, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇవాళ రైతుల విషయంలో కూడా ఒక ప్రణాళిక జరుగుతూ ఉంది. ఈ 6 గ్యారంటీల స్కీములు ఎట్లా మనం అమలు చేయాలి? ఇవాళ మీరు బస్సులలో మహిళలకు ఫ్రీ ఇవ్వడం ద్వారా ఇవాళ మహిళల్లో ఎంత విశ్వాసం పెరిగింది చూడండి. ఆర్టీసీకి ఎంత రవాణా పెరిగిందో మీరు చూడండి. ఎంతమంది ఇవాళ సర్క్యులేషన్ అయింది చూడండి రవాణా వ్యవస్థ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. పేద మధ్యతరగతి సామాన్యులకు ఈ పథకాలు అందుబాటులో ఉన్నట్టు, అరువులకు అవకాశాలు ఇచ్చేలా, అరువులకి మనకు ఎట్లయితే మనం వాళ్ళ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు మొన్న చూశారు, ఇవాళ పేపర్లో చూస్తే రహదారికి కూడా ఇవాళ రైతు బంధు పడతా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి. దాదాపు మీరు 6 లక్షల మంది పాస్ పుస్తకాలు ఇవాళ రైతు బంధు పాస్ పుస్తకాల పేరిట మీరు ఇచ్చేసి దగా చేశారు. మీరు ఇవాళ రైతు బంధు, దళిత బంధులో కూడా ఎమ్మెల్యేల వాటా, మంత్రుల వాటా, కింది స్థాయి వర్గాల వాటా చేసి దాన్ని మొత్తం కూడా బెల్లం పుట్టినలాగా వివరణ చేశారు. ఏ కోణం చూసినా కమర్షియల్, కరప్షన్ లాగా, మాఫియా లాగా తయారైపోయి ప్రజల్ని పీడించగలిగారు. నేను అంటున్నాను, ఇవాళ మీరు రైతు వేదికలు పెడితే రైతు వేదికలు ఎక్కడన్నా ఉపయోగపడతా ఉన్నాయి మీరు చూడండి. ఇవాళ మీరు అంటే నాణ్యత లేని కట్టడాలు కట్టి మీరు బిల్లులు ఎత్తుకున్నారు. మీ ప్రాజెక్టుల విషయంలో అట్లే కావచ్చు, మీరు తీసుకొచ్చిన పథకాల విషయంలో కావచ్చు, ప్రతి చోట ఉన్నటువంటి చేతులు మారినే తప్ప ప్రజల జీవితాలు మారలేదనేది విశ్వాసాన్ని ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీరు ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరుతో పెడితే కళ్యాణ లక్ష్మి కండవ కప్పుకునేటోళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇచ్చావు తప్ప సామాన్య జనానికి నువ్వు ఎక్కడ ఇవ్వలేదు.